మీరు ఎప్పుడన్నా జీవితంలో ఫలానా వాడికి ఒక రోల్ మోడల్, ఫలానా వాడిని నేను అంటే ఆ స్థాయికి చేరాలి అని ఎవరి గురించి అనుకున్నారా? వాళ్ళని ఎప్పుడైనా క్లోజ్ క్వార్టర్స్లో చూసారా? చాలా దగ్గరగా. ఒక ఎక్స్పీరియన్స్ మా మిత్రుడు ఒక షేర్ చేసుకున్నాడు. ఆయన ఒక జర్నలిస్టు. ఆయనకు ఒక రాజకీయ నాయకుడు అంటే చాలా విపరీతమైన అభిమానం ఉంది. ఈజ్ వెల్ ఐ మీన్ హీఈస్ వెల్ ఇంప్రెస్డ్ విత్ దట్ పర్సన్. అయితే చాలా క్లోజ్ క్వార్టర్స్ నుంచి ఆ మనిషిని చూసిన తర్వాత ఏమిటి ఈ మనిషి కూడా ఇలా బిహేవ్ చేస్తాడా అనే ఫీలింగ్ వచ్చింది. అరే నేను వీరి గురించి ఎప్పుడు ఇలా అనుకోలేదండి అన్నాడు. అంటే నాకు గుజ్జా భిక్షు అని ఇరిగేషన్లోకి ఎక్స్పర్ట్ ఇంటర్నేషనల్ ఈశ్వర్, ఆయనతో మాట్లాడితే ఆయన ఊరికే ఒకసారి చెప్పాడు, నెవర్ క్లోజ్డ్ టు యువర్ హీరోస్ అని. అంటే అది ఓవరాల్గా దానికి ఏమిటంటే మీరు చాలా అభిమానించే వ్యక్తికి చాలా దగ్గరగా వెళ్ళకండి అని, దగ్గర నుంచి చూడద్దు వాళ్ళని, వెరీ క్లోజ్ క్వార్టర్స్లో వాళ్ళని అబ్జర్వ్ చేయొద్దు అని. ఎందుకంటే ఎప్పుడు ఒకళ్ళని మనం హీరోగా తీసుకున్నప్పుడు, ఒకళ్ళని మనం రోల్ మోడల్గా తీసుకున్నప్పుడు వాళ్ళకి ఉన్న లక్షణాల కన్నా మనం ఎక్కువ లక్షణాలు ఆపాదిస్తూ ఉంటాం. అది చాలా సహజంగా జరుగుతుంది. మనం ఎవరిని మోడల్గా తీసుకున్నా, ఇప్పుడు సినిమా హీరోస్, ఇంకోళ్ళు ఒక పొలిటీషియన్, ఎవరిని మనకి ఒక మోడల్గా ఒక ఐడియల్గా తీసుకున్నా వాళ్ళకి లేని లక్షణాలని మనం ఆపాదించేస్తూ ఉంటాం. మనం దగ్గరికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర మనం ఎంచుకునే లక్షణాలు, మనం ఊహించుకునే లక్షణాలు కనపడం. ఇదేమిటి ఈ మనిషి గురించి ఇంత బాగా అనుకున్నాం కదా, ఈయనేమిటి ఇలా ఉన్నాడు, ఈయనేమిటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఈయన నిజంగా ఇలా ఉంటాడా, ఆర్ దే లైక్ దిస్, అరే ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయలేదే అనే ఫీలింగ్ వస్తుంది. ఇది చాలామంది రాజకీయ నాయకులతో చాలా క్లోజ్ క్వార్టర్స్లో దొరికి వాళ్ళందరికీ తెలియదు. నాట్ ఓన్లీ పొలిటీషియన్స్, అంటే ఇట్స్ నాట్ ఓన్లీ పొలిటీషియన్స్. మీరు సినిమా హీరోస్ తీసుకోండి, లేదా మీ ఫీల్డ్స్లో మేబీ ఇఫ్ యూఆర్ అకౌంటెంట్, ఇఫ్ యూఆర్ ఇంజనీర్, ఇఫ్ యూఆర్ బిల్డర్, హూ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఎవరినైనా తీసుకోండి. మీరు ఎవరిని చాలా క్లోజ్గా చాలా క్లోజ్గా అంటే మీకు ఐడియల్ అనుకున్న వాళ్ళని ఎవరిని చాలా క్లోజ్గా తీసుకున్నా వాళ్ళ మీద మీ అభిప్రాయాలు మారిపోతాయి. ఎందుకు అంటే యూ విల్ సీ ది అదర్ సైడ్ ఆఫ్ దేర్ కాయిన్. వాళ్ళు పరోక్షంగా ఉంటారు. మనకి చాలా బాగా బయటకు కనపడే ఒక కుటుంబంలో భార్య భర్త చాలా అన్యోన్యంగా కనపడుతూ ఉంటారు. బయటకు వచ్చేసరికి, లోపలికి వచ్చేసరికి చాలా ఉంటాయి. ఓ కుటుంబం చాలా బాగా కనపడుతూ ఉంటుంది, దగ్గరికి వెళ్ళేసరికి చాలా కనపడతాయి. ఇవన్నీ ఎక్స్పీరియన్స్